నాకు అంటే ఎవరికి? దేవునికి. దేవునికి కూడా భయపడాలా, మనుషులు కూడా భయపడాలా వద్దా? అంటే దేవుడే చెప్తున్నాడు, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రికి విధేయులై ఉండుడి. పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. ఈ ఎవరి మాటలు? ఎంత మంచి మాటలు! పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలైన వారు మీకంటే జ్ఞానం కలిగిన వారు పెద్దలు ఉంటారు కదా, వారికి లోబడి ఉన్న పెద్దలని గౌరవించండి. స్త్రీలు కూడా మీకంటే పెద్దల స్త్రీలైన వారు వారిని అత్త వర్ష అయితే అత్త, శిలమ్మ వర్ష అయితే శిలమ్మ అని వారిని భావించి లోబడి వినయముతో లోబడి ఉండాలా. స్త్రీలు పురుషులు కూడా లోబడి ఉండాలి. ఇలాగ లోబడి ఉన్నటువంటి ఒకరికొకరు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దేవులన్నిటిని గూర్చి వారికి తెలుగు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి దినం ప్రతి ఆదివారం ప్రార్థన ఉంటుంది. ఏం నేర్చుకుంటున్నాము, ఏమి నేర్పిస్తున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము, ఏమి నేర్పిస్తున్నాము, మన పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నామా అని ఆలోచన చేయండి. చూడండి దేవుని వాక్యము ఏబు గ్రంథము 38వ అధ్యాయము. ఏబు గ్రంథము 38వ అధ్యాయము వచనం 41 వచనం. తిండి లేక తిరుగులాడుచు. ఆహా ఎంత అద్భుతమైన పలుకిది మాట. తిండి లేక తిరుగులాడుచు ఏది తిరిగే కాకి, యాది కాకిని తిరిగేది అంటున్నాం కదా మనం. తిరిగే కాకి అంటున్నామా లేదా? తిరిగే కాకి, అరిసే కాకి, ఇంకా లేకపోతే అపవిత్రమైంది, అంటరాంది, ముట్టరాంది, ఇంకెన్నెన్నో పేర్లు పెట్టావు దానికి. ఈ కాకంట తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు! ఎవరికి అర్థమవుతుంది ఇంతకు? ఎవరికైనా అర్థమవుతుంది? కాకి పాఠం నేర్పుతుంది. ఏమని? దేవునికి మొరపెట్టు, నేను మొరపెడుతున్నా. కాకి తిండి లేనప్పుడు దేవునికి మొరపెడతాయట. ఏమ్మా మీరు ఎప్పుడైనా ఎప్పుడు దండి మీద ఏ దిగ్గు సరి పెడతారు? కరువే లేదు కదా. కరువు ఉందే? కరువు లేదు. కరువు మీరు చూడలేదు, మీకు అది తెలియదు. బాధలు కలగలేదు, మీకు బాధలు నొప్పి తినలేదు. మీకు కష్టం వచ్చినప్పుడే మీకు నోరు తెరిచి అమ్మా అబ్బా అంటారేమో. కానీ ఎంత మంచి మనసు! కాకి పాఠం నేర్పిందా లేదా? నేర్పినట్లనా నేర్పడినట్లనా? తిండి లేనప్పుడు దేవునికి మొరపెడుతుందంట. నేను మొరపెడుతున్నా. అన్నీ మొరపెడతాయంట. మరలా క్రీతంగా వెళ్తే అన్నీ మొరపెడతావంట. పక్షులు, జంతువులు, మృగాలు, ఆకాశము, భూమి, సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి మొరపెడతాయంట. ఎంత గొప్ప దేవుడు అయ్యా నేను. యెహోవా నా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా ఎంత గొప్ప బలము, ఎంత శక్తి, ఆయన కార్యములు ఎంత గొప్పవి వర్ణించడానికి సాధ్యం కాదే. దేవుడు అన్నీ ఇచ్చాడు కదా మనకు. ఒక్కసారైనా దేవునికి మొరపెట్టారా? నా మనస్సు నీతోనే ఉంటుంది, నా బ్రతుకు నీతోనే ఉంటుంది ప్రభువా అనేవాళ్ళు ఉన్నారా? ప్రేమికురాళ్ళు ఉంటారు కానీ అట్లా నీకోసమే బ్రతుకుతా, నీకోసమే చస్తా అని వాళ్ళు అంటారు. కానీ దేవుని కూర్చొని వాళ్ళు లేనే లేదు. ఎక్కడికి తెస్తావు బాబు? ఆయన ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. ఆయన కష్టానికి ఫలితము లేకపోయింది. మానవుడు చేసే పని ఎంత ఘోరమైనది. దేవుడు అంటే భయము లేకుండా ఉంది. భయపడ నేర్చుకోండి, పక్షి భయపడుతుంది. భయపడి దేవా ఆహారం, ఆకలి. మరొక మాట అన్నాడు, సోమరి సీమల యొద్దకు. సామెతల గ్రంథం చూడండి 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సోమరి
సోమరి, బాగా వినాలి మీరు, సోమరి సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వాటికి నాయకుడు లేకున్నాను, న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకో, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. అబ్బా, ఎవరు నేర్పెట్ల వాటికి? ఎవరు నేర్పి? ఇప్పుడు అలా బాటలు పెట్టినాము, ద్రాక్ష బాటలు, కొంచెం మూత సందుందేమో, అన్ని సీమలన్నీ డబ్బు నట్టపోయినాము, ఎట్ల పోయినావో సీమలు ఆ శిశు నిండా ఉన్నాయి, శిశు కరుచుకుపోయినవన్నీ. ఆ వాసన ఎట్లా గుర్తుపడుతున్నాయి. వాటికి అది కనపడుతుంది ఎంత ఉంటుంది, దాని కనుగుడ్డి ఎంత ఉంటుంది, దాని కనుపాత ఎంత ఉంటుంది, దాని తల ఎంత ఉంటుంది, అది ఉండేదంత, దాని కాళ్ళు ఎంత, అన్ని శివలు ఒక దెబ్బన పరిగెత్తించడానికి ఎక్కడికి? ఆహారం సిద్ధపరచుకోవడానికి. బెల్లం గుడ్డ ఉంటే వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి, ఎక్కడి నుంచో. అందుకే సోమరి సీమల యొద్దకు వెళ్ళు, నువ్వు వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో, లేక నడక నేర్చుకో. సోమరి సీమ నేర్పిస్తుంది మనిషికి పాఠం. బాగా సీమలు లైన్ కడతాయి, ఎర్రజీమలు లైన్ కడతాయి. లైన్ కట్టి వెనకళ్ళు కొన్ని వస్తాయి కదా, అవి ముందు పోతావా వెనక్కి వస్తావా? ముందు పోయి ఇంత పోతుంటాయి, లైన్ పోతుంటాయి, కొన్ని వెనక వస్తాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంటాయి. అవి వచ్చినవి చక్కగా వెనక్కి పోతావా ముందుకు పోతావా అంటున్నా. మీరు బాగా గమనించాలి లేదు, సీమలు లైన్ పట్టుకొని పోతుంటాయి, పోయి కొన్ని లైన్ పట్టుకుని సార్ దార ఇంత దూరం పోతుంటుంది, మూరంతా పోతుంటాయి. ఆ టైంలో వెనక కొన్ని వస్తుంటాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంటాయి. వస్తే ఏం చేస్తాయి, అవి ముందు పోవు కానీ వెనక్కి పోయి వెనక లైన్లో కలుస్తుంటాయి. ఎంత జ్ఞానం అంటే నేను ముందు వచ్చానే, నన్ను నీకంటే తక్కువ, నన్ను నీకంటే ముందు పోలేనా అనుకుంటుంది. అవి అనుకుంటే ఏమన్నా వాటి జ్ఞానం ఉందా లేదా? మనకి ఆడగున్న మంచి ఇప్పుడు వెనక్కి వచ్చింది అనుకో, వెనుకున్న మంచి ముందుకు వచ్చి కూర్చోవడానికైనా ఇష్టపడతాం, కానీ వెనక కూర్చునే అలవాటు మనకు లేదు. ఇప్పుడు చాలా మందికి నాతో మొదలు అందరికి కాళ్ళు పని చేయకుండా అయిపోయిందా, కూర్చోవాలి, పీటల మీద కూర్చోవాలా, ఎట్లయినా ముందుకు రావాలని కూడా కోరుకుంటుంది. సంతోషం, వాళ్ళ పెద్దలు కాళ్ళు నొప్పులు కూర్చోవచ్చు. కానీ కొంతమంది ముందు పీటకు కూర్చోడానికి ఇష్టపడతారు. ఈ సీమలకు అట్లా ఉండదు, లైన్ పట్టినాయి, ఎప్పుడు తప్పు చేసినామే, నేను తొందర రాలేదే అన్నట్లుగా వచ్చి ఇట్లా ముందుకు వచ్చి మరి వెనక్కి మళ్ళీ ఆ వెనక దాంతో కలిసి ఉంటాయి. అందుకనే సీమలు జ్ఞానము గలవి. సోమరి సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలా? ఒకటి సీమలు నేర్పుతాయి, రెండవది కాకి కూడా నేర్పిస్తుంది, పాఠం నేర్పిస్తుంది. మేము ఇంతకుముందు కోత కోసేవాళ్ళం, కోత కోసి గూళ్ళు వేసింటాం. నిన్న కోసిన కాబట్టి గూళ్ళు వేస్తాం వెంటనే, ఈ రోజే రేపు కోసేది గూళ్ళు వేస్తాం. గూళ్ళు వేస్తే సద్ది ఆడబెట్టాలా, ఇప్పుడు సద్ది తెచ్చుకునే కాకులు వస్తాయి, ఆడబెట్టడం వల్ల ఆ గూట్లో దాపెట్టాలా. లేదా ఇక ఏం లేదనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇంత ముద్ద గడ్డ, కొరబు ముద్ద గడ్డ బాగా గట్టి ఉంటుంది, అది ఊడిపడదు. ఆ గడ్డ ఫుల్గా చెక్కి కర్ర పాతే కాకి రాదు అక్కడికి. మీకు తెలిసి ఎప్పుడన్నా చేసావా ఈ పని? చేసిన రాటునా? నేనే చేసిన. గెలానికి పోయినాను, సర్ది కట్టుకొని పోయినాను, కర్ర పాతినాను, గడ్డ చెక్కించాను. మా అమ్మ చెప్పేది, గడ్డ చెక్కిస్తే ఇంకటికి రాదు. ఎందుకు రాదని అంటే, ఇంతకుముందు కాకులకు ఏదో మందేసి వాళ్ళు పెట్టి ముద్దలో కలిపి పెడితే అవి వచ్చి తింటే చచ్చిపోతుండే. వాటిని జాలు వేసుకొని పోయి తింటుండే వాళ్ళు కాల్చుకొని. అది ఎరిగేనేమో అవి ఎంత జ్ఞానం. ఒక కాకి కాదు, ఒకవేళ చూసిన కాకి అర్థమైంది, చూడని కాకి తెలియదు కదా. ఎట్లా తెలుసు మరి? ఎట్లా నేర్పినాయి జ్ఞానం? ఎట్లా నేర్పినాయి? ఒక్క కాకి రాదు, అసలు దగ్గరకే రాదు. కాకి పిల్ల తిండి లేక తిరుగులాడినప్పుడు ఇంకెక్కడ చూస్తా దారి లేదు, మరి ఎవరిని అడగల్లా? ఎందుకో కొన్నిసార్లు మనిషిని వచ్చి నెత్తి మీద తన్నిపోతుంది. అది మీరు ఎప్పుడైనా తల్లించలేనా? ఏది తల్లింది? ఓ పాలన తల్లింది, ఏంటి తల్లింది? నాకు